ఓం శ్రీమాత్రే నమః. ఛానల్లోకి స్వాగతం అండి. ఈరోజు వీడియో కుంభరాశివారికి చాలా స్పెషల్. ఎందుకంటే మీ జీవితాన్ని మలుపు తిప్పే ఒక అద్భుతమైన విషయం గురించి మనం మాట్లాడుకోబోతున్నాం. ఈ రాశివారికి 60 ఏళ్ల తర్వాత ఎటువంటి రాజయోగం పట్టబోతోంది, అలాగే ఈ సమయంలో మీరు చేసుకోవలసిన దేవతారాధన, అలాగే పాటించవలసిన పరిహారాల గురించి వివరంగా తెలుసుకుందాం. వీడియోలోకి వెళ్లే ముందు ఇలాంటి మరిన్ని ఆసక్తికరమైన విషయాల కోసం వెంటనే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే ఈ వీడియోని ఇప్పుడే ఒక లైక్ చేయండి. ఇక విషయంలోకి వద్దాం. కుంభరాశివారు, అవును, మీ గురించే. మీకో విషయం తెలుసా? మీ ఇంటికి ప్రతిరోజు 2 దేవతలు వస్తున్నారు. అసలా 2 దేవతలు ఎవరు? వారు రోజు మీ ఇంటికే ఎందుకొస్తున్నారు? ఏ సమయంలో వస్తున్నారు? ఈ విషయాలు తెలిస్తే మీరు నిజంగా ఆశ్చర్యపోతారు. మీ ఒళ్ళు గగురు పడుతుంది. కుంభరాశివారు, గుర్తుపెట్టుకోండి, ఈ 2 దేవతలు సామాన్యులు కాదు. వీరి అనుగ్రహం ఉంటే ఒక సామాన్యుడు కూడా కోటీశ్వరుడైపోవచ్చు. అదే వీరు కనుక ఆగ్రహిస్తే ఎంతటివారైనా ఇబ్బందుల్లో పడతారు. మరి ఈ దేవతలు మీ ఇంటికి వచ్చి మిమ్మల్ని ధనవంతుల్ని చెయ్యాలనుకుంటున్నారా, లేక మీ జీవితంలో ఏదైనా మార్పు తీసుకురాబోతున్నారా అనేది ఈ వీడియోలో పూర్తిగా తెలుసుకుందాం. అందుకే వీడియోని ఎక్కడా స్కిప్ చేయకుండా చివరి వరకు చూడండి. కుంభరాశివారి జీవితంలో ఈ 2 దేవతలు చాలా ముఖ్యమైన పాత్ర పోషిస్తున్నారు. నిజం చెప్పాలంటే వీరి అండదండలు మీకు లేకపోయి ఉంటే ఈపాటికే మీ జీవితం ఎన్నో కష్టాల్లో కూరుకుపోయేది. గడిచిన కాలంలో మిమ్మల్ని ప్రతి ప్రమాదం నుండి, ప్రతి సమస్య నుండి కాపాడింది వీరే. ఇప్పుడు కూడా మీకున్న బాధలన్నీ తొలగించి మిమ్మల్ని సుఖసంతోషాలతో నింపడానికి ఈ 2 దేవతలు సిద్ధంగా ఉన్నారు. కుంభరాశివారికి ఒక ముఖ్యమైన విషయం చెప్పాలి. మీ చుట్టుపక్కల మీ ఎదుగుదల చూసి ఓర్వలేనివారు చాలామంది ఉన్నారు. మీరు సక్సెస్ అవుతుంటే వాళ్లు తట్టుకోలేకపోతున్నారు. అందుకే మీమీద రకరకాల ప్రయోగాలు చేయడానికి, మీ జీవితాన్ని పాడు చేయడానికి ప్రయత్నిస్తున్నారు. కాని ఏ కుంభరాశి వ్యక్తిపైనైతే ఈ 2 దేవతల ఆశీసులు ఉంటాయో వారిని ఎవరూ ఏమీ చేయలేరు. మీ తలవెంట్రుక కూడా ఎవరూ టచ్ చేయలేరు. వచ్చే 4 రోజులు కుంభరాశివారికి చాలా అదృష్టకరమైన రోజులు కాబోతున్నాయి. ఈ దేవతల కృపతో మీ జీవితంలో ఒక పెద్ద అద్భుతం జరగబోతోంది. అయితే ఈ 4 రోజులు మీరు చాలా జాగ్రత్తగా ఉండాలి. ఎందుకంటే మీ వెనకాలే ఉంటూ మీ గోతులు తీసే శత్రువులు మీ చుట్టూ ఉన్నారు. మీరు చేసే పనులను పాడు చేయడానికి వాళ్లు నిరంతరం ప్రయత్నిస్తూనే ఉంటారు. మరా శత్రువెవరు? వాడి పేరేంటి? మీ శత్రువెవరు? వాడెక్కడుంటాడు? అసలు ఎందుకు మీమీదంత కక్ష పెంచుకున్నాడు? ఈ విషయాల గురించి మీకు తెలియకపోతే అస్సలు కంగారుపడకండి. ఎందుకంటే ఈ వీడియోలో మనం కుంభరాశివారి శత్రువు గురించి, వాడి జాతకం గురించి క్లియర్గా తెలుసుకోబోతున్నాం. అందుకే చెప్తున్నాను, వీడియోను అస్సలు స్కిప్ చేయకుండా చివరి వరకు చూడండి. కుంభరాశివారు ముఖ్యంగా ఒక విషయం గమనించండి. మీ శత్రువు మిమ్మల్ని గమనిస్తున్నాడు, మిమ్మల్ని దెబ్బతీయాలని ప్రయత్నిస్తున్నాడు. కాని మీరు చాలా అదృష్టవంతులు. ఆ 2 దేవతలు మీమీద కరుణ చూపబట్టే మీరీరోజిలా ఉన్నారు. ఆ దేవతలు ప్రతిరోజూ మిమ్మల్ని కాపాడ్డానికి మీ ఇంటికి వస్తున్నారు. అవును, మీరు వింటున్నది నిజం. మీకు ఎప్పుడు ఏ ఆపద వచ్చినా, మీరు ఏ కష్టంలో ఉన్నా ఆ 2 దేవతలు పరుగుపరుగున వచ్చి మిమ్మల్ని రక్షిస్తున్నారు. ఒకవేళ ఆ దేవతల అండ మీకు లేకపోయుంటే, వారి రక్షణ కవచం మీ చుట్టో లేకపోయుంటే ఈపాటికే మీ జీవితం ముగిసిపోయేది. మీ శత్రువు పన్నిన ప్రమాదకరమైన మంత్రతంత్రాల వల్ల మీరు ఈ ప్రపంచంలోనే ఉండేవారు కాదు. శత్రువు మీ వెంటే ఉంది, మిమ్మల్ని దెబ్బతీయాలని ప్రయత్నిస్తున్నాడు. కాని కుదరడంలేదు. దానికి కారణం మీమీద ఉన్న ఆ దేవతల ఆశీర్వాదం. అసలా 2 దేవతలు ఎవరు? గత 4 ఏళ్లుగా వారు మిమ్మల్ని ఎందుకు కాపాడుతూ వచ్చే 4 రోజుల్లో మీ ఇంట్లో పెనుమార్పులు తీసుకురాబోతున్న ఆ 2 దేవతలెవరో ఇప్పుడు వివరంగా చూద్దాం. కుంభరాశివారు వచ్చే 4 రోజుల్లో ఆ దేవతలు మీకు ఎలాంటి గిఫ్ట్ ఇవ్వబోతున్నారో తెలుసా? మీరు ఊహించని రేంజ్లో భారీ సంతోషాన్ని మీ జీవితంలోకి తీసుకురావడానికి వారు ప్లాన్ చేస్తున్నారు. అవును, మీరు వింటున్నది అక్షరాలా నిజం. ఈ దేవతల అనుగ్రహంతో వచ్చే 4 రోజుల్లో మీకొక పెద్ద శుభవార్త అందుతుంది. ఆ వార్త మీ జీవితాన్నే మార్చేస్తుంది. చెప్పాలంటే దాదాపు 25 కోట్ల ఆస్తి మీ చేతికి అందే అవకాశం ఉంది. ఇక మీ ఆనందానికి అవధులుండవు. సంతోషంతో గంతులు వేస్తారు. మీరు ఎన్నో ఏళ్ల నుండి దేనికోసమైతే కళ్ళు కాయలు కాచేలా ఎదురుచూస్తున్నారో ఆ కల ఈ 4 రోజుల్లో నెరవేరబోతోంది. మీకు అద్భుతమైన విజయాలు, అఖండమైన సక్సెస్ లభించబోతోంది. కాని ఇక్కడే ఒక బాధాకరమైన విషయం ఉంది. ఈ దేవతలు ఎప్పుడూ మీ వెంటే ఉంటూ మీ శత్రువుల నుండి మిమ్మల్ని కాపాడుతూ మీకు ఇంతటి విజయాన్ని అందిస్తున్నా మీకు మాత్రం వారి గురించి కనీసం తెలియదు. వారు ఎప్పుడూ మీ చుట్టుపక్కలే ఉంటారు, కాని మీరు వారిని గుర్తించడం లేదు. అంతేకాదు, మీకు తెలియకుండానే మీరు కొన్ని తప్పులు చేస్తున్నారు. ఆ తప్పులు ఈ దేవతలకు అస్సలు నచ్చడం లేదు. కుంభరాశివారు, సమయం మించిపోటు ముందే మీరు జాగ్రత్తపడాలి.
మీరు చేస్తున్న తప్పులను సరిదిద్దుకోకపోతే ఆ దేవతలు మీమీద కోపింగించే అవకాశం ఉంది. ఒక్కసారి ఆ శక్తులు గనక మీమీద ఆగ్రహిస్తే మీ జీవితం పూర్తిగా తలకిందులైపోతుంది. అందుకే వెంటనే మారండి, లేదంటే ఆ దేవతలు మీ ఇంటి నుండి వెళ్ళిపోయి వేరేవారి ఇంట్లోకి ప్రవేశిస్తారు. అదే జరిగితే మీ శత్రువు పండుగ చేసుకుంటాడు, వాడు సంతోషంతో చిందులు వేస్తాడు. ఎందుకంటే ఎప్పుడైతే ఆ దేవతలు మీ ఇంటి నుండి కోపంతో వెళ్ళిపోతారో అప్పుడు మీ శత్రువు మళ్లీ మీమీద తన ప్రతాపం చూపిస్తాడు. అందుకే ఇప్పుడైనా అలర్ట్ అవ్వండి. అసలా ఇద్దరు దేవతలు మరెవరో కాదు, సాక్షాత్తు నాగదేవతలే. ఆ నాగదేవతలే మిమ్మల్ని అడుగడుగునా కాపాడుతున్నారు. వారు ఎప్పుడూ మీకు తోడుగా ఉండాలంటే మీరు చేసే ఈ 2 తప్పులను వెంటనే ఆపేయాలి. అవేంటో ఇప్పుడు చూద్దాం. నెంబర్ 1, మీకు ఎక్కడైనా పాము కనిపిస్తే కుంభరాశివారు ఆ నాగదేవతలు మీమీద కోపింగించకుండా ఉండాలంటే మీరు చేయకూడని ఆ పనులేంటో ఇప్పుడు జాగ్రత్తగా వినండి. మొదటిది, మీకు ఎక్కడైనా పాము కనిపిస్తే పొరపాటున కూడా దాన్ని చంపకండి. వీలైతే అక్కడి నుండి దాన్ని పంపించేయండి, లేదా దూరంగా వెళ్ళిపోండి. ఎందుకంటే మీరు పామును చంపితే ఆ నాగదేవతలకు మీమీద విపరీతమైన కోపం వస్తుంది. రెండవది, ఆ నాగదేవతలు మిమ్మల్ని కంటికి రెప్పలా కాపాడుతున్నారు కదా, కాని మీరు మాత్రం ఎప్పుడూ వారికి కనీసం పాలు కూడా సమర్పించడం లేదు. ఈ తప్పు మళ్లీ చేయటండి. ప్రతి నెలా పౌర్ణమి రోజున నాగదేవత గుడికి వెళ్లి భక్తితో పాలు సమర్పించండి. అప్పుడే వారి చల్లని చూపు మీమీద ఉంటుంది. ఇక అసలు విషయానికి వస్తే ఇప్పుడు ముల్లోకాలు ఆశ్చర్యపోయే ఒక చారిత్రాత్మక మార్పు మీ జీవితంలో జరగబోతోంది. దాదాపు 600 ఏళ్ల తర్వాత శనిదేవుడు తన వక్రమణాన్ని మొదలుపెట్టాడు. ఇప్పటికే మీ జీవితంలో ఎన్నో కష్టాలున్నాయి. ఇప్పుడు శని ప్రభావం వల్ల మీ జీవితంలో 5 పెద్ద మార్పులు రాబోతున్నాయి. ఇవి చూసి మీరు షాక్ అవుతారు. ప్రతిరోజూ మీకు ఒక యుద్ధంలా అనిపిస్తుంది కదా. కొత్త కొత్త సమస్యలు ఎదురవుతుంటే దేవుడు కూడా నా మొర వినడం లేదు, నన్ను పరీక్షించడానికే ఇదంతా చేస్తున్నాడా అని మీకు అనిపించి ఉండవచ్చు. ఏళ్ల తరబడి కష్టపడుతున్నా సమస్యలు తీరడం లేదు. పైగా మీకు బాగా కావాల్సిన వాళ్లే మిమ్మల్ని మోసం చేశారు. మీరు ఎవరినైతే ప్రాణంలా ప్రేమించారో వాళ్లే మీ మనసు విరిచేశారు. మీరు నమ్మినవాళ్లే వెన్నుపోటు పొడిచారు. కాని కుంభరాశివారు, ఇక మీ నిరీక్షణకు తెరపడే సమయం వచ్చింది. ఒక అదిరిపోయే శుభవార్తేంటంటే మీ కష్టాలన్నీ ఇక ముగిసిపోయినట్టే. మీ దుఃఖానికి, ఇబ్బందులకు శాశ్వతంగా గుడ్ బై చెప్పే టైం వచ్చేసింది. ఈ 5 మార్పులు మీ జీవితాన్ని మీరు ఊహించని రేంజ్కు తీసుకెళ్తాయి. మీరు దేనికైతే అర్హులో, దేనికోసం ఏళ్ల తరబడి రక్తం చెమటలా మార్చి కష్టపడ్డారో అవన్నీ ఇప్పుడు మీ సొంతం కాబోతున్నాయి. ఇంతకాలం మీ చుట్టుపక్కల వాళ్లు ఎదుగుతుంటే చూసి మీరు బాధపడ్డారు. మీ కష్టాలను చూసి వాళ్లు నవ్వుకున్నారు. కాని ఇప్పుడు మీ సంతోషాన్ని చూసి వాళ్లు అసూయపడే రోజులు వచ్చాయి. ఓం శ్రీమాత్రే నమః. ఛానల్లోకి స్వాగతమండి. ఈరోజు వీడియో కుంభరాశివారికి చాలా స్పెషల్. ఎందుకంటే మీ జీవితాన్ని మలుపు తిప్పే ఒక అద్భుతమైన విషయం గురించి మనం మాట్లాడుకోబోతున్నాం. ఈ రాశివారికి 60 ఏళ్ల తర్వాత ఎటువంటి రాజయోగం పట్టబోతోంది, అలాగే ఈ సమయంలో మీరు చేసుకోవలసిన దేవతారాధన, అలాగే పాటించవలసిన పరిహారాల గురించి వివరంగా తెలుసుకుందాం. వీడియోలోకి వెళ్లే ముందు ఇలాంటి మరిన్ని ఆసక్తికరమైన విషయాల కోసం వెంటనే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే ఈ వీడియోని ఇప్పుడే ఒక లైక్ చేయండి. ఇక విషయంలోకి వద్దాం. కుంభరాశివారు, అవును, మీ గురించే. మీకొక విషయం తెలుసా? మీ ఇంటికి ప్రతిరోజూ 2 దేవతలు వస్తున్నారు. అసలు ఆ 2 దేవతలెవరు? వారు రోజూ మీ ఇంటికే ఎందుకొస్తున్నారు? ఏ సమయంలో వస్తున్నారు? ఈ విషయాలు తెలిస్తే మీరు నిజంగా ఆశ్చర్యపోతారు. మీ ఒళ్ళు గగురుపడుస్తుంది. కుంభరాశివారు, గుర్తుపెట్టుకోండి, ఈ 2 దేవతలు సామాన్యులు కాదు. వీరి అనుగ్రహం ఉంటే ఒక సామాన్యుడు కూడా కోటీశ్వరుడైపోవచ్చు. అదే వీరు కనుక ఆగ్రహిస్తే ఎంతటివారైనా ఇబ్బందుల్లో పడతారు. మరి ఈ దేవతలు మీ ఇంటికి వచ్చి మిమ్మల్ని ధనవంతుల్ని చేయాలనుకుంటున్నారా, లేక మీ జీవితంలో ఏదైనా మార్పు తీసుకురాబోతున్నారా అనేది ఈ వీడియోలో పూర్తిగా తెలుసుకుందాం. అందుకే వీడియోని ఎక్కడా స్కిప్ చేయకుండా చివరి వరకు చూడండి. కుంభరాశివారు జీవితంలో ఈ 2 దేవతలు చాలా ముఖ్యమైన పాత్ర పోషిస్తున్నారు. నిజం చెప్పాలంటే వీరి అండదండలు మీకు లేకపోయుంటే ఈపాటికే మీ జీవితం ఎన్నో కష్టాల్లో కూరుకుపోయేది. గడిచిన కాలంలో మిమ్మల్ని ప్రతి ప్రమాదం నుండి, ప్రతి సమస్య నుండి కాపాడింది వీరే. ఇప్పుడు కూడా మీకున్న బాధలన్నీ తొలగించి మిమ్మల్ని సుఖసంతోషాలతో నింపడానికి ఈ 2 దేవతలు సిద్ధంగా ఉన్నారు. కుంభరాశివారికి ఒక ముఖ్యమైన విషయం చెప్పాలి. మీ చుట్టుపక్కల మీ ఎదుగుదల చూసి ఓర్వలేనివారు చాలామంది ఉన్నారు. మీరు సక్సెస్ అవుతుంటే వాళ్లు తట్టుకోలేకపోతున్నారు. అందుకే మీ మీద రకరకాల ప్రయోగాలు చేయడానికి, మీ జీవితాన్ని పాడు చేయడానికి ప్రయత్నిస్తున్నారు. కాని ఏ కుంభరాశి వ్యక్తిపైనైతే ఈ 2 దేవతల ఆశీస్సులుంటాయో వారిని ఎవరూ ఏమీ చేయలేరు. మీ తల వెంట్రుక కూడా ఎవరూ టచ్ చేయలేరు.
వచ్చే 4 రోజులు కుంభరాశివారికి చాలా అదృష్టకరమైన రోజులు కాబోతున్నాయి. ఈ దేవతల కృపతో మీ జీవితంలో ఒక పెద్ద అద్భుతం జరగబోతోంది. అయితే ఈ 4 రోజులు మీరు చాలా జాగ్రత్తగా ఉండాలి. ఎందుకంటే మీ వెనకాలే ఉంటూ మీ గోతులు తీసే శత్రువులు మీ చుట్టూ ఉన్నారు. మీరు చేసే పనులను పాడు చేయడానికి వాళ్లు నిరంతరం ప్రయత్నిస్తూనే ఉంటారు. మరి ఆ శత్రువు ఎవరు? వాడి పేరేంటి? మీ శత్రువు ఎవరు? వాడెక్కడ ఉంటాడు? అసలు ఎందుకు మీ మీద అంత కక్ష పెంచుకున్నాడు? ఈ విషయాల గురించి మీకు తెలియకపోతే అస్సలు కంగారు పడకండి. ఎందుకంటే ఈ వీడియోలో మనం కుంభరాశివారి శత్రువు గురించి, వాడి జాతకం గురించి క్లియర్గా తెలుసుకోబోతున్నాం. అందుకే చెప్తున్నాను, వీడియోను అస్సలు స్కిప్ చేయకుండా చివరి వరకు చూడండి. కుంభరాశివారు ముఖ్యంగా ఒక విషయం గమనించండి. మీ శత్రువు మిమ్మల్ని గమనిస్తున్నాడు, మిమ్మల్ని దెబ్బతీయాలని ప్రయత్నిస్తున్నాడు. కాని మీరు చాలా అదృష్టవంతులు. ఆ ఇద్దరు దేవతలు మీ మీద కరుణ చూపబట్టే మీరు ఈరోజు ఇలా ఉన్నారు. ఆ దేవతలు ప్రతిరోజూ మిమ్మల్ని కాపాడడానికి మీ ఇంటికి వస్తున్నారు. అవును, మీరు వింటున్నది నిజం. మీకు ఎప్పుడు ఏ ఆపద వచ్చినా, మీరు ఏ కష్టంలో ఉన్నా ఆ ఇద్దరు దేవతలు పరుగు పరుగున వచ్చి మిమ్మల్ని రక్షిస్తున్నారు. ఒకవేళ ఆ దేవతల అండ మీకు లేకపోయుంటే, వారి రక్షణ కవచం మీ చుట్టూ లేకపోయుంటే ఈపాటికే మీ జీవితం ముగిసిపోయేది. మీ శత్రువు పన్నిన ప్రమాదకరమైన మంత్రతంత్రాల వల్ల మీరు ఈ ప్రపంచంలోనే ఉండేవారు కాదు. శత్రువు మీ వెంటే ఉంది, మిమ్మల్ని దెబ్బతీయాలని ప్రయత్నిస్తున్నాడు. కాని కుదరడం లేదు. దానికి కారణం మీ మీద ఉన్న ఆ దేవతల ఆశీర్వాదం. అసలు ఆ ఇద్దరు దేవతలెవరు? గత 4 ఏళ్లుగా మీరు మిమ్మల్ని ఎందుకు కాపాడుతూ వస్తున్నారు? ఎప్పుడు మీ వెంటే ఉండి మీకు రక్షణగా ఎందుకుంటున్నారు? ఇలాంటి విషయాలన్నీ ఇప్పుడు తెలుసుకుందాం. ఇలాంటి విషయాలు ప్రతిరోజూ మనకు తెలియవు. అందుకే వీడియోను అస్సలు మిస్ అవ్వకండి. మిస్ అయితే చాలా నష్టపోతారు. ముందుగా మీ అందరికీ 2 చేతులు జోడించి ఒక చిన్న విన్నపం. మీరు ఇప్పటివరకు ఈ వీడియోను లైక్ చేయకపోతే వెంటనే ఒక లైక్ చేయండి. అలాగే కింద ఉన్న కామెంట్ బాక్స్లో ఓ నాగదేవత, ఎప్పుడూ నీ చల్లని చూపు మా మీద ఉంచు, ప్రతి ఆపద నుండి మమ్మల్ని కాపాడు, నీకు జీవితాంతం రుణపడి ఉంటాం అని భక్తితో కామెంట్ చేయండి. ఇక ఇప్పుడు అసలు సమయం వచ్చింది. గత 4 ఏళ్లుగా మీ ప్రాణాలను కాపాడుతూ వచ్చే 4 రోజుల్లో మీ ఇంట్లో పెనుమార్పులు తీసుకురాబోతున్న ఆ ఇద్దరు దేవతలెవరో ఇప్పుడు వివరంగా చూద్దాం. కుంభరాశివారు వచ్చే 4 రోజుల్లో ఆ దేవతలు మీకు ఎలాంటి గిఫ్ట్ ఇవ్వబోతున్నారో తెలుసా? మీరు ఊహించని రేంజ్లో భారీ సంతోషాన్ని మీ జీవితంలోకి తీసుకురావడానికి వారు ప్లాన్ చేస్తున్నారు. అవును, మీరు వింటున్నది అక్షరాల నిజం. ఈ దేవతల అనుగ్రహంతో వచ్చే 4 రోజుల్లో మీకొక పెద్ద శుభవార్త అందుతుంది. ఆ వార్త మీ జీవితాన్నే మార్చేస్తుంది. చెప్పాలంటే దాదాపు 25 కోట్ల ఆస్తి మీ చేతికి అందే అవకాశముంది. ఇక మీ ఆనందానికి అవధులుండవు. సంతోషంతో గంతులు వేస్తారు. మీరు ఎన్నో ఏళ్ల నుండి దేనికోసమైతే కళ్ళుకాయలు కాచేలా ఎదురుచూస్తున్నారో ఆ కల ఈ 4 రోజుల్లో నెరవేరబోతోంది. మీకు అద్భుతమైన విజయాలు, అఖండమైన సక్సెస్ లభించబోతోంది. కాని ఇక్కడే ఒక బాధాకరమైన విషయముంది. ఈ దేవతలు ఎప్పుడూ మీ వెంటే ఉంటూ మీ శత్రువుల నుండి మిమ్మల్ని కాపాడుతూ మీకు ఇంతటి విజయాన్ని అందిస్తున్న మీకు మాత్రం వారి గురించి కనీసం తెలియదు. వారు ఎప్పుడూ మీ చుట్టుపక్కలే ఉంటారు, కాని మీరు వారిని గుర్తించడం లేదు. అంతేకాదు, మీకు తెలియకుండానే మీరు కొన్ని తప్పులు చేస్తున్నారు. ఆ తప్పులు ఈ దేవతలకు అస్సలు నచ్చడం లేదు. కుంభరాశివారు, సమయం మించిపోకముందే మీరు జాగ్రత్తపడాలి. మీరు చేస్తున్న తప్పులను సరిదిద్దుకోకపోతే ఆ దేవతలు మీ మీద కోపగించే అవకాశముంది. ఒక్కసారి ఆ శక్తులు కనుక మీ మీద ఆగ్రహిస్తే మీ జీవితం పూర్తిగా తలకిందులైపోతుంది. అందుకే వెంటనే మారండి. లేదంటే ఆ దేవతలు మీ ఇంటి నుండి వెళ్ళిపోయి వేరే వారి ఇంట్లోకి ప్రవేశిస్తారు. అదే జరిగితే మీ శత్రువు పండగ చేసుకుంటాడు. వాడు సంతోషంతో చిందులు వేస్తాడు. ఎందుకంటే ఎప్పుడైతే ఆ దేవతలు మీ ఇంటి నుండి కోపంతో వెళ్ళిపోతారో అప్పుడు మీ శత్రువు మళ్లీ మీ మీద తన ప్రతాపం చూపిస్తాడు. అందుకే ఇప్పుడైనా అలర్ట్ అవ్వరండి. అసలు ఆ ఇద్దరు దేవతలు మరెవరో కాదు, సాక్షాత్తూ నాగదేవతలే. నాగదేవతలే మిమ్మల్ని అడుగడుగునా కాపాడుతున్నారు. వారు ఎప్పుడూ మీకు తోడుగా ఉండాలంటే మీరు చేసే ఈ 2 తప్పులను వెంటనే ఆపేయాలి. అవేంటో ఇప్పుడు చూద్దాం. నంబర్ 1, మీకు ఎక్కడైనా పాము కనిపిస్తే. కుంభరాశివారు, ఆ నాగదేవతలు మీ మీద కోపగించుకోకుండా ఉండాలంటే మీరు చెయ్యకూడని ఆ పనులేంటో ఇప్పుడు జాగ్రత్తగా వినండి. మొదటిది, మీకు ఎక్కడైనా పాము కనిపిస్తే పొరపాటున కూడా దాన్ని చంపకండి. వీలైతే అక్కడి నుండి దాన్ని పంపించేయండి, లేదా దూరంగా వెళ్ళిపోండి.
ఎందుకంటే మీరు పామును చంపితే ఆ నాగదేవతలకు మీ మీద విపరీతమైన కోపం వస్తుంది. రెండవది, ఆ నాగదేవతలు మిమ్మల్ని కంటికి రెప్పలా కాపాడుతున్నారు కదా, కాని మీరు మాత్రం ఎప్పుడూ వారికి కనీసం పాలు కూడా సమర్పించడం లేదు. ఈ తప్పు మళ్లీ చేయకండి. ప్రతీ నెలా పౌర్ణమి రోజున నాగదేవత గుడికి వెళ్లి భక్తితో పాలు సమర్పించండి. అప్పుడే వారి చల్లని చూపు మీ మీద ఉంటుంది. ఇక అసలు విషయానికి వస్తే, ఇప్పుడు ముల్లోకాలు ఆశ్చర్యపోయే ఒక చారిత్రాత్మక మార్పు మీ జీవితంలో జరగబోతోంది. దాదాపు 60-100 ఏళ్ల తర్వాత శనిదేవుడు తన వక్రమనాన్ని మొదలుపెట్టాడు. ఇప్పటికే మీ జీవితంలో ఎన్నో కష్టాలున్నాయి. ఇప్పుడు శని ప్రభావం వల్ల మీ జీవితంలో 5 పెద్ద మార్పులు రాబోతున్నాయి. ఇవి చూసి మీరు షాక్ అవుతారు. ప్రతిరోజూ మీకొక యుద్ధంలా అనిపిస్తోంది కదా. కొత్త కొత్త సమస్యలు ఎదురవుతుంటే దేవుడు కూడా నా మొర వినడం లేదు, నన్ను పరీక్షించడానికే ఇదంతా చేస్తున్నాడా అని మీకు అనిపించి ఉండవచ్చు. ఏళ్ల తరబడి కష్టపడుతున్నా సమస్యలు తీరడం లేదు. పైగా మీకు బాగా కావాల్సిన వాళ్లే మిమ్మల్ని మోసం చేశారు. మీరు ఎవరినైతే ప్రాణంలా ప్రేమించారో వాళ్లే మీ మనసు విరిచేశారు. మీరు నమ్మిన వాళ్లే వెన్నుపోటు పొడిచారు. కాని కుంభరాశివారు, ఇక మీ నిరీక్షణకు తెరపడే సమయం వచ్చింది. ఒక అదిరిపోయే శుభవార్త ఏంటంటే, మీ కష్టాలన్నీ ఇక ముగిసిపోయినట్టే. మీ దుఃఖానికి, ఇబ్బందులకు శాశ్వతంగా గుడ్ బై చెప్పే టైం వచ్చేసింది. ఈ 5 మార్పులు మీ జీవితాన్ని మీరు ఊహించని రేంజ్కు తీసుకెళ్తాయి. మీరు దేనికైతే అర్హులో, దేనికోసం ఏళ్ల తరబడి రక్తం చెమటలా మార్చి కష్టపడ్డారో అవన్నీ ఇప్పుడు మీ సొంతం కాబోతున్నాయి. ఇంతకాలం మీ చుట్టుపక్కల వాళ్లు ఎదుగుతుంటే చూసి మీరు బాధపడ్డారు. మీ కష్టాలను చూసి వాళ్లు నవ్వుకున్నారు. కానీ ఇప్పుడు మీ సంతోషాన్ని చూసి వాళ్లు అసూయపడే రోజులొచ్చాయి. దీనివల్ల మేషరాశివారి జాతకంలో శుక్రుడి బలం పెరుగుతుంది. మేషరాశివారు మీ అరిచేతిలోని బొటనవేలు కింది భాగాన్ని రుద్దడం వల్ల అక్కడ వేడి పుడుతుంది. దీనివల్ల మీ శుక్రగ్రహం యాక్టివేట్ అవుతుంది. అప్పటినుండి మీ జీవితంలో అద్భుతమైన మార్పులు మొదలవుతాయి. మీరు తక్కువ కష్టపడినా ఎక్కువ ఫలితం దక్కుతుంది. ప్రేమ వ్యవహారాల్లో గొడవలు తగ్గి అనుబంధం పెరుగుతుంది. మీలో పోయిన ఆ పాత గ్లామర్, ఆకర్షణ మళ్లీ తిరిగి వస్తాయి. మీమీద మీకు నమ్మకం పెరుగుతుంది. మీ మనస్సులోని మంచితనం ఇకపై మీ బలహీనత కాదు, అది మీ బలం అవుతుంది. ఎందుకంటే ఇప్పుడు బుధ శుక్ర గ్రహాల శుభదృష్టి మీమీద పడింది. ఈ పరిహారాలను మీరు మనస్ఫూర్తిగా చేస్తే ఆ అమ్మవారి కృప మీమీద ఖచ్చితంగా ఉంటుంది. అందుకే బుధవారం, శుక్రవారం రోజుల్లో ఈ పనులు చేయడం ఇప్పుడే మొదలుపెట్టండి. గ్రహాలు మీకు అనుకూలిస్తే ఈ ప్రపంచమే మీ వెన్నంటే ఉంటుంది. నమ్మకంతో ముందడుగు వేయండి. ఈ కల్తీ లోకంలో సరైన జ్ఞానం ఉంటే ఏ సమస్యనైనా జయించవచ్చు. మీ జీవితాన్ని మార్చడానికే మేము ఈ ప్రయత్నం చేస్తున్నాం. ఇప్పుడు మీ ఆర్థిక కష్టాలు పోగొట్టే 2 అదిరిపోయే చిట్కాలు చెబుతాను వినండి. మొదటిది, సోమవారం లేదా శనివారం రోజున 2 గుప్పెళ్ల గోధుమల్లో 2 కేసరిపువ్వు రెబ్బలు, 11 తులసి ఆకులు కలిపి పిండి పట్టించండి. ఆ పిండితో రొట్టెలు చేసుకొని తినండి. దీనివల్ల లక్ష్మీదేవి ప్రసన్నవై మీ ఇంట్లో ధనవృద్ధి జరుగుతుంది. రెండోది, శుక్రవారం రోజున ఒక మట్టి పాత్ర తీసుకోండి. అందులో ఒక ఎర్రటి బట్టలో వెండి నాణాన్ని మూటగట్టి ఉంచండి. దానిపై గోధుమలు లేదా బియ్యం పోయండి. ఈ పాత్రను మేషరాశివారు మీ ఇంట్లో వాయువ్య మూలలో లేదా నార్త్ వెస్ట్లో ఉంచి లక్ష్మీపూజ చెయ్యండి. అలాగే మీ ఇంట్లో ఉన్న బంగారు నగలను శుభ్రం చేసి పూజలో ఉంచి వాటికి కేసరి తిలకం దిద్ది కనకధార స్తోత్రం చదవండి. ఇలా చేస్తే కొద్ది రోజుల్లోనే మీకు ధనలాభం కలుగుతుంది. కానీ గుర్తుంచుకోండి, వచ్చే 10 రోజులు మీరు చాలా అప్రమత్తంగా ఉండాలి. మీరు ఏమాత్రం అజాగ్రత్తగా ఉన్నా ఒక పెద్ద ప్రమాదం మీ తలుపు తట్టవచ్చు. కాలం కలిసి రాకపోతే తాడు పామై కరుస్తుంది అన్నట్టుగా ఉంటుంది పరిస్థితి. అందుకే ఈ వీడియోను దేవుడిచ్చిన సంకేతంగా భావించి జాగ్రత్తపడండి. లేదంటే జీవితాంతం బాధపడాల్సి వస్తుంది. ఒకవేళ మీ జాతకంలో రాహువు నీచస్థితిలోకి వెళితే మీ పేరు ప్రతిష్టలు, ఆరోగ్యం, డబ్బు అన్నీ నాశనమైపోతాయి. కాబట్టి జాగ్రత్త. ఎక్కడైనా ధర్మాన్ని ఎగతాళి చేస్తున్నా లేదా ఆడవారిని అవమానిస్తున్నా అలాంటి చోటు మీరు అస్సలు ఉండకండి. ఆ పరిసరాల నుండి వెంటనే వచ్చేయండి. ఎందుకంటే అలాంటి పనులు చేసేవారి వల్ల రాహువు బలహీనపడతాడు. ఆ దోషం మీకు కూడా చుట్టుకునే ప్రమాదముంది. ఇక హనుమంతుని భక్తుల కోసం ఒక ప్రత్యేకమైన పరిహారం. ప్రతి గురువారం ఉదయం 11 గంటలకు రావి చెట్టు కింద దేశీ నెయ్యితో దీపం వెలిగించండి. ఇలా చేయడం వల్ల రాహువు ప్రభావం తగ్గి మీ పనుల్లో వచ్చే ఆటంకాలన్నీ తొలగిపోతాయి. అయితే వీటన్నింటికంటే పెద్ద ప్రమాదం మరొకటి ఉంది. అదే బద్ధకం. ఏ పనినైనా రేపు చేద్దాంలే, ఇప్పుడు టైం లేదు అని వాయిదా వేస్తే
అదే మీ జీవితంలో అతిపెద్ద నష్టానికి దారితీస్తుంది. గుర్తుంచుకోండి, ఆఖరి నిమిషంలో ఆసుపత్రిలో డాక్టర్ వచ్చి ఇక టైం లేదు అని చెప్పినప్పుడు బాధపడితే లాభం ఉండదు. అందుకే ఇప్పటినుండే మీ మనసుకి నచ్చినట్టుగా సంతోషంగా బతకడం నేర్చుకోండి. మీ వాళ్లతో సమయం గడపండి. జీవితాన్ని ఒక బరువులా భావించకుండా ప్రతి నిమిషాన్ని ఆస్వాదించండి. వచ్చే 10 రోజుల్లో మీ మీద శుక్రుడి దృష్టి పడబోతోంది. శుక్రుడంటేనే ప్రేమ, అందం మరియు బంధుత్వాలకు చిహ్నం. ఒకవేళ మీరు ఇతరులను దూషించడం, బూతులు మాట్లాడడం లేదా ఎదుటివారి మనసు నొప్పించడం వంటి పనులు చేస్తే మీ శుక్రగ్రహం పాడైపోతుంది. దీనివల్ల చర్మవ్యాధులు రావడం లేదా మీ సంబంధాలు తెగిపోవడం వంటి ఇబ్బందులు ఎదురవుతాయి. అందుకే మీ మాట తీరును జాగ్రత్తగా చూసుకోండి. మాట జారితే తిరిగి తీసుకోలేం. అది అవతలి వారికి లోతైన గాయాన్ని మిగులుస్తుంది. మీ శుక్రుడిని బలోపేతం చేసుకోవడానికి నేను ఇంతకుముందు చెప్పినట్టుగా మీ అరచేతిలో బొటనవేలు కింద ఉన్న శుక్రపర్వతాన్ని రోజూ మసాజ్ చేయండి. తెల్లని కర్చీఫ్ వాడండి. లైట్ పర్ఫ్యూమ్ ఉపయోగించండి. మరియు ఒక మంచి క్వాలిటీ వాచ్ ధరించండి. ఈ చిన్న చిన్న చిట్కాలు మీ శుక్రుడిని ఎంత పవర్ఫుల్గా మారుస్తాయంటే మీరు చేసే ప్రతి పనిలో సక్సెస్, ప్రేమలో మాధుర్యం, జీవితంలో సుఖసంతోషాలు వెల్లువెత్తుతాయి. ఇక వచ్చే 10 రోజుల్లో మీకు అందబోయే ఆ పెను సంతోషాల గురించి చెప్పనా? మీ ప్రేమలో విజయం లభిస్తుంది. కోల్పోయిన ఆత్మవిశ్వాసం మళ్లీ మీలో నిండుతుంది. వ్యాపారంలో, ఉద్యోగంలో ఊహించని ఎదుగుదల కనిపిస్తుంది. అంతేకాదు, మీ అదృష్టాన్ని తలక్రిందులు చేసే ఆ బగళాముఖీదేవి దివ్యమంత్రం గురించి కూడా తెలుసుకుందాం. అందుకే వీడియోను చివరిదాకా చూడండి. సగం జ్ఞానం ఎప్పుడూ ప్రమాదకరమే. కాబట్టి పూర్తి విషయాలు తెలుసుకుంటేనే అది మీకు రక్షణ కవచంలా మారుతుంది. గుర్తుంచుకోండి, భగవంతుడు తన నిజమైన భక్తులకు మాత్రమే ముందుగా హెచ్చరికలు పంపిస్తాడు. ఈరోజు మీరు వింటున్న ఈ మాటలు కూడా అలాంటి హెచ్చరికలే. వీటిని అర్థం చేసుకుని ఈరోజు నుండే మీ జీవితాన్ని మార్చుకునే దిశగా అడుగులు వేయండి. చూడండి మిత్రులారా, గ్రహాల గమనం ఇప్పుడు మరో కొత్త సంకేతాన్నిస్తోంది. మీ కుండలలో కుజుడు తన ప్రతాపం చూపిస్తున్నాడు. బుధుడితో కలిసి బుధాదిత్య యోగాన్ని ఇక్కడ మీ జాతకంలో ఇప్పుడు ఏర్పడబోయే ఈ బుధాదిత్య యోగం మీ జీవితంలో ఒక గొప్ప సానుకూల మార్పును తీసుకురాబోతోంది. ఈ యోగం వచ్చిందంటే సాక్షాత్తు అదృష్టం మీ తలుపు తట్టినట్టే లెక్క. మీకు దూరమైపోయినవి, ఇక తిరిగి రావు అని మీరు వదిలేసుకున్నవి అన్నీ ఇప్పుడు మళ్లీ మీ దగ్గరకు రాబోతున్నాయి. అది పాత స్నేహితుడైనా, పోయిన ఆస్తిపాస్తులైనా, పాత ప్రేమికులైనా లేదా మొండిబాకీలైనా సరే, అన్నీ తిరిగి వస్తాయి. మీ దగ్గర అప్పు తీసుకుని మొహం చాటేసిన వ్యక్తి కూడా ఇప్పుడు వెతుక్కుంటూ వచ్చి మరీ మీ డబ్బు మీకు తిరిగిచ్చేస్తాడు. కానీ ఇక్కడ ఒక చిన్న హెచ్చరిక. మంచి రోజులు వస్తున్నప్పుడు దానితో పాటే పాత తప్పులు, పాత గాయాలు, పాత బాధలు కూడా గుర్తుకు రావడానికి అవకాశముంది. మీరు ఆ జ్ఞాపకాల్లో మునిగిపోతే మాత్రం డిప్రెషన్లోకి వెళ్ళిపోయే ప్రమాదముంది. మీ గతాన్ని తలచుకుంటూ కూర్చుంటే జీవితం చాలా కష్టమైపోతుంది. అందుకే మీ మనసుని దృఢంగా ఉంచుకోండి. కేవలం మీ పనిమీద మాత్రమే దృష్టి పెట్టండి. మీరు చాలా మంచివారు, స్వచ్ఛమైన మనసున్న వ్యక్తి. కాని ఎవరో ఏదో చెప్పగానే నమ్మేస్తారు చూశారా? అదే మీ బలహీనత. ఇకపై ఎవరి మాటో విని మీ నిర్ణయాలు మార్చుకోకండి. మీకంటూ ఒక ఆలోచన ఉండాలి. మీ మీద మీకు నమ్మకం ఉండాలి. లేదంటే ఈ లోకం మిమ్మల్ని తప్పుదోవ పట్టిస్తుంది. దానివల్ల మీరు మళ్లీ మళ్లీ నష్టపోతూనే ఉంటారు. జీవితంలో సక్సెస్ అవ్వాలంటే మీ వ్యక్తిత్వం చాలా ముఖ్యం. మీ పేరు వింటేనే నిజాయితీకి, మానవత్వానికి నిదర్శనంలా ఉండాలి. జనాలు మీతో కలవాలని వారే కోరుకునేలా మీ ప్రవర్తన ఉండాలి. ఇమోషన్స్కి లోనై తప్పుడు నిర్ణయాలు తీసుకుంటే మాత్రం మోసాలు, బాధలు తప్పవు. గుర్తుంచుకోండి, మీ రాత ఎలా ఉంటే అలా జరుగుతుంది. మీ పెళ్లి, ఆస్తిపాస్తులు అన్నీ ఇప్పటికే నిర్ణయించబడి ఉన్నాయి. మన చేతిలో ఉన్నది కేవలం కర్మ మాత్రమే. అందుకే ఈ మాయలో పడిపోకండి. పక్కవాడి కార్లు, వాడి ఆస్తులు చూసి మిమ్మల్ని మీరు తిట్టుకోకండి. కార్ అనేది కొద్దిసేపు ఇచ్చే సంతోషమే, కానీ దాని మెయింటెనెన్స్ ఖర్చులు మీకు భారం కాకూడదు. ఎప్పుడూ మీ తాహతుకు మించి ఖర్చు చెయ్యకండి. అంటే ఉన్నదాంట్లోనే సర్దుకోవడం నేర్చుకోండి. మొదట ఆర్థికంగా నిలదొక్కుకోండి. ఆ తర్వాతే విలాసాల గురించి ఆలోచించండి. అనవసరమైన ఆడంబరాలకు వెళితే శనిదేవుడి పరీక్షలో మీరు ఫెయిల్ అవుతారు. మీరు డబ్బును గౌరవిస్తున్నారా లేక తగలేస్తున్నారా అని శనిదేవుడు గమనిస్తూ ఉంటారు. పొదుపు చేయడమే మీ జీవితానికి శ్రీరామరక్ష. పొదుపు చేయడాన్నే మీ జీవిత మంత్రంగా మార్చుకోండి. మీ భవిష్యత్తును భద్రంగా ఉంచుకోండి. మరియు ప్రతి నిర్ణయాన్ని 1కి 10 సార్లు ఆలోచించి తీసుకోండి. ఇక చివరగా
అన్నింటికంటే ముఖ్యమైన విషయం, మీ జీవితంలో సుఖం, సంపద, శాంతి కలగాలంటే సాక్షాత్తు అమ్మవారికి ఈ చిన్న పరిహారం చేయండి. ప్రతి మంగళవారం మరియు గురువారం నాడు అమ్మవారికి పసుపు రంగు పూలు మరియు కొబ్బరికాయను సమర్పించండి. కొంచెం పసుపును ఒక చిన్న కుప్పలా చేసి దానిపై దీపం వెలిగించండి. వీలైతే అమ్మవారికి పసుపు రంగు వస్త్రాలను సమర్పించండి. ఇలా చేయడం వల్ల అమ్మవారు ప్రసన్నవై మీ శత్రువులను నాశనం చేస్తుంది. మీ పనుల్లో వచ్చే ఆటంకాలు, కష్టాలు, రోగాలు మరియు ధన సంబంధిత ఇబ్బందులన్నీ పటాపంచమైపోతాయి. దీంతోపాటు ప్రతిరోజూ స్నానం చేసిన తర్వాత ఈ శక్తివంతమైన మంత్రాన్ని జపించండి. ఓం హ్రీం బగళాముఖీ దేవ్యై నమః. ఈ మంత్రం ఎంత పవర్ఫుల్ అంటే మీ దురదృష్టాన్ని సైతం అదృష్టంగా మార్చేస్తుంది. మీ జీవితం ప్రతి సంక్షోభం నుండి విముక్తి పొందుతుంది. కాబట్టి పూర్తి శ్రద్ధతో, నమ్మకంతో ఈ పని చేయండి. వచ్చే 10 రోజుల్లోనే మీ జీవితం ఒక కొత్త దిశలో పయనించడం మీరు గమనిస్తారు. ఈ రోజు మనం చెప్పుకున్న విషయాల నుండి మీరు ఏదైనా నేర్చుకున్నట్లయితే ఈ వీడియోను తప్పకుండా లైక్ చేయండి. ఎందుకంటే మనం తెలుసుకున్న జ్ఞానం 10 మందికి పంచినప్పుడే దానికొక అర్థం ఉంటుంది. మేషరాశివారు, చూశారు కదా, ఈ రోజు మనం చెప్పుకున్న విషయాలు మీ జీవితానికి ఒక మార్గదర్శిలా పనిచేస్తాయని నేను నమ్ముతున్నాను. ఇలాంటి మరెన్నో ఆసక్తికరమైన వీడియోలు, మీ రాశికి సంబంధించిన మరిన్ని నిగూఢ రహస్యాలు తెలుసుకోవడానికి మన ఛానల్ని ఇప్పుడే సబ్స్క్రైబ్ చేసుకోండి. సబ్స్క్రైబ్ చేసుకున్న వెంటనే పక్కనే ఉన్న గంట సింబల్ నొక్కి ఆల్ అనే ఆప్షన్ని సెలెక్ట్ చేసుకోవడం మర్చిపోకండి. అప్పుడే మా ప్రతి వీడియో మీకు నోటిఫికేషన్ రూపంలో వస్తుంది. ఈ వీడియో మీకు నచ్చితే వెంటనే లైక్ చేయండి మరియు మీ వాట్సాప్ గ్రూపుల్లో మీ మిత్రులకు షేర్ చేయండి. మీరు చేసే ఒక్క చిన్న సబ్స్క్రైబ్ మాకు మరిన్ని మంచి వీడియోలు చేయడానికి ఎంతో బలాన్నిస్తుంది. మీ అభిప్రాయాలను కామెంట్ బాక్స్లో మాతో పంచుకోండి. వచ్చే వీడియోలో మళ్ళీ కలుద్దాం. అంతవరకు సెలవు. ధన్యవాదాలు.